జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్టుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవ్వడం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా సమయం కేటాయించలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఒకే లెక్కతో ఉన్నారు. నియోజకవర్గాల్లోనూ బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసిన ప్రయోజనం లేదని భావిస్తున్నారు. ఇలా అన్ని హంగులున్న పార్టీలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నాయని ఆయన లెక్క. అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని జనంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయమని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. అందుకే 2014లో ఆయన పార్టీ పెట్టినా ఎక్కడా పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో తనకు నమ్మకమైన వారికి మాత్రమే జిల్లా బాధ్యతల పగ్గాలను అప్పగించారు. నేతల వల్ల ఓట్లు రావని, పార్టీ మీద నమ్మకం ఉంటే జనం వెంట నిలబడతారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. 2014లో పార్టీ పెట్టినా 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన సింబల్తోనే బరిలోకి దిగారు. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేసినా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. అంటే నమ్మకం లేకని ప్రజలు తమకు అండగా నిలబడలేదని నమ్ముతున్నారు. అదే 2024లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేటుతో అన్ని చోట్ల గెలిచారు. 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఎంపిక చేసే నేతలకే టికెట్లకు ఇచ్చారు. ఆచితూచి వ్యవహరించడంతో ఎన్నికల్లో వారు గెలిచారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.